బోండా ఉమా చేసిన వ్యాఖ్యల్ని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్రంగా తప్పుపట్టారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కాపు ఉద్యమమే కారణమని చెప్పడం సరైంది కాదన్నారు. వ్యక్తిగత అభిప్రాయాల్ని పార్టీ అభిప్రాయాలుగా చిత్రీకరించవద్దని సూచించారు. చంద్రబాబు హయాంలో కాపు సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నామని, గత వైసీపీ ప్రభుత్వం మాత్రం కాపు వర్గాన్ని మోసం చేసిందని ఆరోపించారు. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరూ మాట్లాడొద్దని నేతలకు హితవు పలికారు. చంద్రబాబు 2019 ఓటమికి కారణాలు ఏదైతే చెప్పారో బోండా ఉమ్మ గారు, అది ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయం. నేను చెప్పింది ఏంటంటే, ఈవేళ నిజంగా నిస్వార్థంగా ఇచ్చిన మాట ప్రకారం కాపుల కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాపు రిజర్వేషన్లో అవునండి, ఈడబ్ల్యూఎస్లోంచి కాపు కార్పొరేషన్ అవునండి, విదేశీ విద్య అవునండి, స్వయం ఉపాధి అవునండి, కాపు భవనాల నిర్మాణం అవునండి, ఇన్ని ఉన్నాయి. ఒకటి మీరు చెప్పుకోగలరా జగన్మోహన్ రెడ్డి గారు? ఏదైనా ఆ కమ్యూనిటీకి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇది వాస్తవం, ఇందులో తేడా లేదు. ఈ వాస్తవాలు గ్రహించుకొని పార్టీ లీడర్స్ ఎవరైనా సరే, తెలుగుదేశం పార్టీ ఉన్నవాళ్ళం, పార్టీకి ఎఫెక్టెడ్గా విమర్శ అన్నది కరెక్ట్ కాదు. పార్టీ చేసిన పని ఏదైతే ఉందో అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, నిజాయితీగా తీసుకెళ్ళాలి. చేయకపోతే చేయలేదని చెప్తాం, దానికి కారణాలు చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అబద్ధం ఆడరా? చేయలేకపోతే ఈ కారణాల వల్ల చేయలేదని చెప్తారు. ఇంకేదంటే కాపుల కోసం ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి ఇన్ని రకాల అవకాశాలు కల్పించిన చంద్రబాబు నాయుడు గారి గురించి యావత్ తెలుగుదేశం పార్టీలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఉన్న అందరం మాట్లాడవలసిన ఆవశ్యకత ఉంది. నిజాలు ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే ఒకసారి మర్చిపోతారు, ఇలా జరిగింది, ఈ కమ్యూనిటీకి ఇలా జరిగింది, టోటల్గా అన్ని వర్గాలకి ఇలా జరిగిందని చెప్పి మనం చెప్పుకోవాల్సిన పని. మరి ఇప్పుడు వద్దాం. ఈవేళ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలో ఈవేళ 25-26 బడ్జెట్లో 4,884 కోట్లు పెట్టారు. ఇది చిన్న విషయమా? కాపుల అభివృద్ధికి 2014-19లో చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఏ ముఖ్యమంత్రి కూడా